విశ్వానికి పంచభూతాలకి గురుదేవులకు ప్రణామములు. ఒక పల్లెటూరు ఆయన చాలా అష్ట కష్టాల్లో ఉన్నాడు. అంటే ఆయనకి ఏ పని కావటం లేదు. పెళ్ళయ్యేల కూతురు ఉంది, చదువుకుంటున్న కొడుకున్నాడు, అనారోగ్యంతో ఉన్న భార్య ఉంది. ఈయనకి అనారోగ్యం. ఎంత ప్రయత్నం చేసినా ఆయన కష్టాలు తీరటం లేదు. అలాంటి సమయంలో వారి ఊరికి పక్కనే ఒక జ్యోతిష్కుడు ఉన్నాడంట. ఆ జ్యోతిష్కుని దగ్గరికి పోయి ఒకసారి కనుక్కొని వస్తాం, మన జాతకం ఎలా ఉందో ఏం కదా అనేది నడుచుకుంటూ బయలుదేరినాడంట. సరే, ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఈయన జాతకం అంతా అడిగాడు. ఆయన చూపించిన తర్వాత ఆ జ్యోతిష్కునికి వారు ఏమన్నారంటే, అయ్యా నువ్వు ఇంటికి వెళ్ళి రేపు పొద్దున్నే రా, నీ జాతకం చెప్తాను అన్నాడు. ఏమి స్వామి ఇప్పుడు చెప్పకూడదా, మరీ ఊరికి పోయి రావాలంటే, లేదు మీరు ఊరికి వెళ్ళండి, ఊరికి వెళ్ళిన తర్వాత రాత్రి ఆడ పడుకొని ఉదయం రండి, నేను మీ జాతకం చెప్తాను అన్నాడు. సరే, ఈయన వెళ్ళిపోయినాడు. ఈయన కొంచెం అనారోగ్యంతో ఉన్నందువల్ల స్లోగా నడిచినందువల్ల చీకటి అయిపోయింది. ఆయన ఊరికి పోయేకి ఇంక వీలు కావటం లేదు. ఆ దగ్గరలో అంత చుట్టూ చూస్తే ఒక దేవాలయం ఉంది, పాడుబడిన దేవాలయం. తర్వాత ఆ పాడుబడిన దేవాలయంలో ఒక సన్యాసి ఉన్నాడు. సరే, అక్కడికి వెళ్ళాడు. పాడుబడిన దేవాలయంలో ఉన్నాడు. ఏదో అలా పడుకున్నాడు. ఆ స్వామి దగ్గర కొద్దిగా మాట్లాడినాడు. ఈయన యోగక్షేమాలన్నీ చెప్పాడు, విచారించాడు ఆయన స్వామివారు. ఆయన కొన్ని మంచి ఆధ్యాత్మిక విషయాలు విన్నాడు. విన్న తర్వాత ఈయన అరుగు మీద, అంటే ఆ పాడుబడిన దేవాలయం అరుగు మీద పడుకున్నాడు. కళ్ళు మూసుకొని ఆయన నిద్ర రావటం లేదు, ఎందుకంటే చాలా కష్టాల్లో ఉన్నాడు కదా. అప్పుడు ఆ పైన ఇట్లా చూసిన తర్వాత, అరే ఈ గోడలన్నీ పెచ్చులు ఊడిపోతున్నాయి, నా దగ్గర ఉండేటేగినా దీనికంతా నేను పెయింట్ వేయించిందు, ఆ సిమెంట్ ప్లాస్టింగ్ చేయించిందు అనుకున్నాడంట. తర్వాత కింద బండలన్నీ వెళ్ళిపోయినాయంట. అరే నా దగ్గరే డబ్బులు ఉండేటగిన నేను ఈ కింద అంతా బండలంతా పరిచేసిందో అనుకున్నాడంట. మరి ఇటో చూసినంట, ఆ గోపురాలు తర్వాత ఏమేమైతే దేవాలయంలో ఉన్నా అవన్నీ శిథిలావస్థలో ఉన్నాయంట. అప్పుడు ఆయన అనుకున్నాడంట, నా దగ్గరికి డబ్బులుంటే ఈ గోపురం కట్టిస్తాను, ఈ దేవాలయంలో స్వామిని పునఃప్రతిష్ఠ చేస్తాను. పునఃప్రతిష్ఠ అంటే ఆల్రెడీ ఇంతకుముందు చేసిన తర్వాత మరీ చేయడాన్ని. తర్వాత ఇక్కడ ఒక పూజాన్ని పెడతాను, ఇక్కడ నిత్య పూజ ఉదయము సాయంకాలం 2 పూట్ల నిత్య పూజ జరిగేటట్లు పెడతాను. ఇక్కడ నేను డబ్బులున్నింటికినా నేను వచ్చిన భక్తులందరికీ ప్రసాదము ఏర్పాటు చేస్తాను. ఇలా 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 అనుకుంటా ఆయన పడుకున్నాడు. అంటే ఏదో తెల్లవారెప్పుడు నిద్ర వచ్చింది ఆయనకి. సరే, ఉదయం లేచాడు, కాలకృత్యాలు తర్వాత స్నానాలన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి. మళ్ళీ జ్యోతిష్కం దగ్గరికి పోయినాడు. ఈయన చూసిన వెంటనే ఆయనకి అబ్బురిపోయినాడంట, ఆశ్చర్యం అయిపోయినాడు. నువ్వు బతికున్నావా అన్నాడంట. ఏం సమయం అలా మాట్లాడతారు మీరు, నిక్షేపంగా ఉన్నాను నేను, నిన్ననే కదా మీ దగ్గరకు వచ్చిపోయింది, మీరు ఇంట్లో పోయి పడుకొని రాపోండి అంటే నేను ఉదయం వచ్చినాను, మీరు ఇంటికి వెళ్ళారా అన్నాడు. లేదు నేను ఇంటికి వెళ్ళలేదు, ఇక్కడ ఉన్నా, దారిలో లేట్ అయింటే ఒక దేవాలయంలో ఉన్నాను. ఏం జరిగింది అక్కడ దేవాలయంలో? ఏముంది స్వామి, పడుకున్నాను దేవాలయంలో, ఒక సన్యాసి ఉన్నాడు అక్కడ, ఆయనతో కొంచెం సేపు ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడినాను, ఆ దేవాలయం మీద పడుకున్నాను, అంతే, నీకేం జరగలేదంటే ఏం జరగలేదని అసలు విషయం ఆయన చెప్పినంట. అయ్యా నువ్వు నిన్న రాత్రికి నీకు ఆయుష్ తెరిపోయింది, నువ్వు రాత్రి లేసేది లేదు నీ జాతకం ప్రకారము, అందుకే ఆ మాట చెప్తే నువ్వు బాధపడతావనే ఉద్దేశంతో ఫస్ట్ మీరు మీ ఇంటికి వెళ్ళండి, పడుకోండి, ఉదయం రండి అని చెప్పాను. కానీ నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఇంతవరకు నా జాతకం ఎప్పుడూ తప్పుపోలేదు, నేను చెప్పిన జాతకాలు ప్రతి ఒక్కరికి కరెక్ట్గా జరిగినాయి, మీకు మాత్రమే ఎందుకు మీరు బతికినారో నాకు అర్థం కావటం లేదు, మీ జాతక రీత్యా ఇలాగే ఉంది మీ ప్రాబ్లం, మీ సమస్య, మరి ఏం జరిగింది చెప్పు అన్నాడు. అప్పుడు ఆయన ఇవన్నీ చెప్పినంట. ఇట్లా నేను ఒక సన్యాసితో మాట్లాడితే, నేను ఇట్లా పడుకోనింటి, ఇట్లా పెచ్చులు ఊడిపోయింటే నేను డబ్బులు ఉన్నట్టు చేద్దామనుకోండి, గోపురం చూసి గోపురము డబ్బులు ఉన్నట్టే చేద్దామనుకోండి, ఆ బండలన్నీ పోయింటే నా దగ్గర డబ్బులు ఉంటే ఈ బండలన్నీ పరిపించింది అనుకోండి, నా దగ్గర డబ్బులు ఉన్నట్టే ఇక్కడ స్వామిని మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేసి మరి ఒక పూజాన్ని పెట్టి నిత్యము 2 పూట్ల పూజ జరిగేటట్లు ఏర్పాటు చేసిందో, నా దగ్గర డబ్బులు నింటే వచ్చిపోయే భక్తులందరికీ నైవేద్యం ఏర్పాటు చేసిందో, ఇలా 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 మాట్లాడుకొని నిద్రలో జారుకున్నాను అన్నాడు. అప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడు జ్యోతిష్కుడు.
నువ్వేమీ కట్టలేదు, చేయలేదు, సేవ చేయలేదు, డబ్బులు ఖర్చు పెట్టలేదు, కేవలం నువ్వు మనసులో అనుకున్నందువల్ల నీకు ప్రాణగండమే తప్పింది. అలాగే నువ్వు ఆ సన్యాసితో కొన్ని విషయాలు నువ్వు మాట్లాడినందువల్ల ఇలాగా నీ గండం తప్పింది. అలాగే నువ్వు ఆ సన్యాసితోనే అలాంటి వారితో ఉపదేశం తీసుకొని ఇలాంటి మంచి మంచి భావాలన్నీ ఉంటే ఇంక నీకు అద్భుతంగా ఎంత అద్భుతంగా ఉంటుంది నీ జీవితం అని ఒక్కసారి ఊహించుకో అన్నట్టు. ఓకే, అది విషయం. ఇప్పుడు మనము మన క్లాసులోకి వస్తాం. ఇప్పుడు ఆయన దేవాలయం కట్టలేదు, ఆయన ఆ సన్యాసితో ఉపదేశం తీసుకోలేదు, ఆయన మంత్రం రాదు, తంత్రం రాదు, యంత్రం రాదు, ఏమి రాదు, భగవన్నామ స్మరణ కూడా రాదు. కేవలము భావించినాడు, ఈ దేవాలయం ఇలా, నా దగ్గర డబ్బు ఉంటే ఇలా చేస్తాను, ఇలా చేస్తానని. ఆ కేవలం ఆయన ఊహించినందువల్లే ఆయన గండం తప్పింది. అలాంటిది మనకు ఈ మానవ జన్మ లభించిన తర్వాత 84 లక్షల జీవరాశుల తర్వాత మనకి ఈ మానవ జన్మ లభించేది. అలాంటి మానవ జన్మను మనము సార్థకం చేసుకుంటే ఎంత పుణ్యము, ఎంత మహత్తరమైనది. ఒక మంచి గురువు దగ్గర ఉపదేశం తీసుకొని ఒక మంత్రాన్ని పట్టుకొని ఆ మంత్రాన్ని కూర్చొని లేచిన జపం చేస్తూ మనకు ఉన్న దాంట్లో 10 మందికి సాయం చేస్తే, పశుపక్షాదులు కావచ్చు, మనుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, క్యాస్ట్తో సంబంధం లేదు. ఎవరైతే పేదవారు ఉంటారో మనకున్న దాంట్లో 10 మందికి సాయం చేస్తూ మనకు మిగిలిన కొద్దిగా అన్నం కాకాబలి అంటాం. ఆ పశుపక్షాదులకు కానీ, కాకులకు కానీ, గువ్వలకు కానీ, ఆవులకు కానీ, పశుపక్షాదులకు కానీ నీళ్ళు పోయటం కానీ, తర్వాత వాటికి ఆహారం సమర్పించడం కానీ, గింజలు వేయటం కానీ, నూకలు వేయటం కానీ, బియ్యం వేయటం కానీ, కూరలు వేయటం కానీ, ఇలా చేస్తామంటే మన జీవితాన్ని భగవంతుడు ఎంత అద్భుతంగా మారుస్తాడో ఒక్కసారి ఊహించుకోండి. విశ్వానికి, పంచభూతాలకి, గురుదేవులకు కృతజ్ఞతలు.